మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సింహరాశి వారి మే నెల మాస ఫలితాలు. సింహరాశి వారికి మే నెలలో గుండె జల్లుమనే సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. సింహరాశికి చెందిన వారు ఈ మే నెలలో కొన్ని మార్పులను చూడబోతూ ఉన్నారు. మరి సింహరాశి వారికి ఈ మే నెలలో ఏ సంఘటనలు జరగబోతూ ఉన్నాయో, వీరికి ఈ నెల కలిసి వచ్చే కాలంగా ఉంటుందో ఉండదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే సింహరాశి వారు ఈ మే నెలలో సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మే నెలలో సింహరాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఈ నెలలో గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకొనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. ఇవి మే నెల గ్రహస్థితులు. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే, సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. ఈ రాశివారు పర్వత ప్రాంతములో తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. వీళ్లకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనాను నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి మానవత్వంపై, మంచితనముపై అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. కాబట్టి ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీ జీవితంలో వివిధ అంశాలపై శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. నిర్దిష్ట సమస్యలపై దృష్టి సారించాలి. ఈ నెల సింహరాశి వారికి చెందిన వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెల చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. సరైన సమయంలో లోన్స్ అందుతాయి. డబ్బుకు, ఆస్తులకు సంబంధించిన పనులు ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో అవి పూర్తవుతాయి. ఆర్థిక పరంగా పురోగతిని చూస్తారు. ఈ మే నెల సింహరాశి వారికి చెందిన విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది. విద్యార్థులు విద్యారంగంలో పురోగతిని సాధిస్తారు. మీలో ఉన్న ఇతర టాలెంట్ను అందరి ముందు ప్రదర్శిస్తారు. ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. మీలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. జ్ఞాన వృద్ధి చెందుతుంది. పరీక్షలకు సిద్ధమయ్యే సింహరాశి వ్యక్తులకు ఈ నెల చాలా బాగుంటుంది. విజయ అవకాశాలు ఉన్నాయి. బాగా శ్రమిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఉపాధ్యాయుల సహాయ సహకారాలు పొందుకుంటారు. అందరూ మీకు తోడుగా ఉంటారు. ప్రోత్సహించేవారు కూడా ఉంటారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి. విద్యార్థులు ఈ నెల భవిష్యత్తు కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోచింగ్ వంటివి ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ మీ ఆలోచనకు మీ కుటుంబ సభ్యులు అడ్డుపడతారు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చకపోవచ్చు. దానికి మిమ్మల్ని మీరు దూషించుకోకండి.
అలా అని తల్లిదండ్రులను దూషించకండి. బయట సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని బయటకు పంపించటం ఇష్టం ఉండదు. సింహరాశికి చెందిన విద్యార్థులు ఈ నెల కుటుంబ సభ్యులతోనే జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు. ఇతరుల మాటలను విని తల్లిదండ్రులను నొప్పించకండి. ఏదైనా సమస్య వస్తే దానిని జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెలలో తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వారితో గొడవ పడకండి. తండ్రి ఆరోగ్య విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో ఊహించినన్ని లాభాలు కలుగవు. ఉద్యోగం రావాలి అని అనుకునే వారికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి బదిలీలు తప్పవు. ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. బాగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. దూర ప్రయాణాలు చేసేవారు, బైక్ లేదా కారులో వెళ్ళేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం బాగా క్షీణించవచ్చు. బంధుమిత్రుల ఫంక్షన్స్కి అటెండ్ అయ్యే ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి. ఏది పడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. సింహరాశికి చెందిన వారు ఎవరైతే దాంపత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నారో వారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి మీపై చూపించే ప్రేమను నిందిస్తారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. మాట పట్టింపుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. తండ్రి వర్గం వారికి మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాకచక్యంగా వ్యవహరిస్తే వాటిని సులభంగా తొలగించేస్తారు. సంతానం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ మీరు సమయానికి తిని నిద్రించేలాగా చూసుకోండి. వాతావరణంలోని మార్పుల వల్ల మీ సంతానం ఆరోగ్యం క్షీణిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల సవాళ్లను అధిగమిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేసి మీ శత్రువర్గం వారిని ఆశ్చర్యపోయేలాగా చేస్తారు. ప్రజల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రజలు మీ వైపు ఉన్నారో లేదో అనే ఆలోచనతో ఎక్కువ సతమతమవుతూ ఉంటారు. సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెట్టాలి. వివిధ రకాల గాయాలు లేదా శస్త్రచికిత్స లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. మీ రాశిలో రాహు మరియు కుజుడు ఉండటం వల్ల కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల ప్రారంభం నుండి 2వ ఇంటికి అధిపతి అయిన బుధుడు, కుజుడు మరియు రాహువు సరైన పద్ధతిలో లేనందువల్ల ఇంటి వాతావరణం కూడా బాగా క్షీణిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర తగాదాలు ఏర్పడవచ్చు. ఈ గ్రహాల స్థితిగతుల వల్ల ఆర్థిక పరిస్థితుల్లో కూడా హెచ్చుతగ్గులతో ఉంటుంది. జీవితంలో వివిధ రకాల ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి, కానీ కాలం కలిసి వస్తుంది. గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల జ్ఞానం వికసిస్తుంది. విద్యారంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వారికి కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 1, 3, 9, 11, 16, 21, 28, 30. ప్రతికూలంగా ఉన్న తేదీలు 5, 7, 14, 18, 23, 26. ఈ మే నెలలో సింహరాశి వారు ఎవరైతే సమస్యల నుండి బయటపడడానికి సూర్య ఆరాధన చేయాలి, సూర్య అష్టకం వినాలి, సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేయండి. ఈ నెల సూర్య ఆరాధన చేయటం వల్ల సింహరాశి వారికి కాలం కలిసి వస్తుంది. తండ్రితో కూడా పెద్దగా సమస్యలు ఉండవు. సూర్య ఆరాధన వల్ల ఆరోగ్యం కూడా స్థిరపడుతుంది. ఈ మే నెలంతా కూడా ఉదయం సాయంత్రం సూర్యాష్టకం లేదా మంత్రాలు వినండి. శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.